మీరు లాయరు, మేము బిజినెస్ పర్సన్స్. మీతో మాకు చాలా అవసరం ఉంటుంది. ఈ రిలేషన్ డెవలప్ అవ్వాలంటే ఒక అకేషన్ అవసరం. ఆ అకేషనే ఈ బర్త్డే. నేను రోజీ కేసు వాదిస్తున్నాను. రోజీకి సంబంధించిన పూర్తి మ్యాటర్స్ నా నాలెడ్జ్లో ఉంటుంది. అవును మల్లిక, నువ్వెక్కడ పుట్టావు? నువ్వు మోసం చేసావు కదా నందిని. నువ్వు చిన్న రోజుగా నాటకం ఆడడానికి వచ్చావు. చాలా మంచిదానిలా నీ లవర్ సిద్ధుని యుఎస్లో వదిలేసి చిన్న రోజీ కోసం ఇక్కడికి వచ్చావు. కొంతకాలం మంచితనంతోనే సిన్సియర్గా నటించావు. కానీ తర్వాత ఏం జరిగింది? నీలో మార్పు వచ్చింది. అప్పటి నుంచి నువ్వు నిజంగా చిన్న రోజీవే అయిపోయావు. ఆస్తంతా దక్కించుకున్నావు. ఆ తర్వాత నందినిలా అయిపోయావు. నీలో ఆ మార్పు రావడానికి కారణం ఎవరు నందిని? నిజానికి నువ్వు చాలా మంచిదానివి, కానీ నిన్ను ఎవరో ఇలా మార్చారు. ఎవరిలా మార్చింది? నీ వెనక ఎవరో ఉన్నారు. ఎవరా వ్యక్తి? నో నో, ఎవరు లేరు, ఎవరు లేరు. పాయింట్ నెంబర్ 1, ఇండియా వచ్చే వరకు చిన్న రోజుకి తెలియకుండా ఒక్క సీక్రెట్ లేదు. పాయింట్ నెంబర్ 2, నువ్వు ఇక్కడికి వచ్చింది 6 months వీసా మీద. కానీ నీలో మార్పు వచ్చాకే నీ వీసా ఎక్స్టెన్షన్ అయింది. పాయింట్ నెంబర్ 3, అసలు నీ టార్గెట్ రోజీ ఆస్తి కాదు, రోజీ పేరు పాడు చేయడం. అది చేయడానికి నీకు రోజీకి అసలు శత్రుత్వమే లేదు. అంటే ఇది ఎవరిదో పగ. ఆ పగని నీలో ఇంజెక్ట్ చేసి నిన్ను పావులా వాడుకుంటున్నారు. ఎవరా వ్యక్తి? అమ్మో, ఈ అశ్విన్ ఎవరో కానీ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్లా ఉంది. అవును విజయ్, ఇంత ఇన్ఫర్మేషన్, ఇంత టెంపర్మెంట్ మా పోలీసుల దగ్గర కూడా లేదు. అశ్విని గారు, మీరిక్కడికి వచ్చింది బర్త్డే పార్టీకే గాని మా బయోడేటా చెప్పడానికి కాదు. ఇది నా సిద్ధు ఇల్లు, కోర్టు కాదు. రండి, హ్యాపీగా పార్టీ ఎంజాయ్ చేద్దాం. అమ్మ బాబోయ్, ఇక్కడ నిజంగానే మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది విజయ్. ఖచ్చితంగా అశ్విని చెప్పినట్టు నందిని వెనక ఎవరో ఉన్నారు. అది నువ్వెలా చెప్పగలవు లోకి? అందరూ ఇక్కడ ఉండగానే ఎక్కడ ఉన్న మెయిన్ స్విచ్ ఆఫ్ అయింది. మళ్ళీ స్విచ్ ఆన్ అయ్యేసరికి ఇంత టెన్షన్లో ఉన్న నందిని స్విచ్ ఆన్ అయినట్టు మంచి మూడ్లోకి మారిపోయింది. అంత చీకట్లో ఎవరో ఆ కేక్ అరేంజ్ చేసి నందిని ఏం చేయాలో చెప్పి వెళ్ళిపోయారు. ఎవరా మనిషి? ఏంటి లోకి, నువ్వు చెప్పేది వింటుంటే అవేకల్లోని పాత సినిమాలో విలన్ లాగా ఈ ఇంటి చుట్టుపక్కల ఈ కథకి సంబంధించిన విలన్ ఉన్నట్టు అనిపిస్తున్నాడు. తెలియకన్నా కరెక్ట్గా అన్నావు విజయ్. మనకు తెలియని మూడో కన్నేదో మనందరినీ అబ్జర్వ్ చేస్తోంది. అదే నందిని నడిపిస్తోంది. కమోన్ అశ్విని గారు, రాసిద్దు. పాప మల్లిక తన పుట్టినరోజున తన పుట్టికే కరెక్ట్ కాదని చెప్తుంటే ఆ బాధకి తన మొహం చూడండి ఎలా వాడిపోయిందో. అయినా అశ్విని గారు గెస్ట్గా వచ్చి ఇలా హోస్ట్ని బాధ పెట్టడం భావ్యంగా ఉందా? మీకేమన్నా డౌట్స్ ఉంటే కోర్టులో కేసు పెట్టండి, ప్రూఫ్స్ ఉంటే శిక్ష వేయించండి. అంతేగాని ఇలా మీ తెలివితేటల్ని బయట పెట్టుకొని మమ్మల్ని బాధ పెట్టకండి. రండి మల్లిక, రా.
రా కేక్ కట్ చేయి. ఒక్క నిమిషం. బయట ఇంకో ఇద్దరున్నారు, వాళ్ళని కూడా లోపలికి రమ్మనండి. అమ్మో, ఇది మామూలు మనిషి కాదు. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మమ్మల్ని చూడకుండానే మా గురించి వాసన పట్టేసింది. ఓ, మీరు వచ్చారా? మీరెందుకు వచ్చారు? సరే సరే, ఎందుకు అందుకు వచ్చారు కదా, రండి రండి. లెట్ us ఎంజాయ్ ది పార్టీ. మల్లిక, క్యాండిల్స్ ఊదు. మీరెందుకు పార్టీకి వచ్చారు? నందిని మల్లిక నీకు నిన్నగాక మొన్న పరిచయం అయి ఉండొచ్చు, కానీ నాకు వాళ్ళు ఎప్పటి నుంచో తెలుసు. కానీ మల్లిక బర్త్డేని మాత్రం తెలియదు కదా. తెలుసుకోవాలి మల్లిక. మన గురించి అంతా తెలుసుకున్న తన గురించి మనం కొంతైనా తెలుసుకోవాలి. ఎలా నందిని? అసలు మనం తనని పిలిచిందే తన గురించి తెలుసుకోవడానికి. తనని బెదిరించో బతిమాలో మన దారికి తెచ్చుకొని రోజీ గారి కేసుని వదిలేయమని చెప్పడానికి. కానీ రివర్స్లో తనే మనని కంగారు పెట్టింది కదా. అవును నందిని, మన జీవితాన్ని మనకే అబద్ధమని చూపించి మన చేతే ఒప్పించాలని చూసింది. చాలా తెలివిగల లాయర్. చాలా కన్ఫ్యూజ్ చేసింది, కంగారు పెట్టింది. నేను చాలా కంగారు పడిపోయాను. నువ్వు మా గురించి ఎలా చెప్తావు? మేము అక్కడున్నావు నీకెలా తెలుసు? మీరు రోడ్డు మీద నన్ను ఫాలో చేసింది తెలుసు. నేను నిన్ను ఫాలో చేయలేదు. సిద్ధు ఇంటికి వచ్చాను, అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు అక్కడికే వచ్చావు. నేను నిన్ను ఫాలో చేస్తాను అనుకున్నావు. ఎందుకు వచ్చారు? ఇంకెందుకు, పార్టీకి. పార్టీకి వచ్చిన వాళ్ళు కిటికీ దగ్గర దాక్కోను, ఏం జరుగుతుందో చాటుగా చూడరు, లోపలికి వచ్చి పార్టీని ఎంజాయ్ చేస్తారు. అయినా లోకే విజయ్లు ఇక్కడికెందుకు వచ్చారు నందిని? వాళ్ళు ఎందుకు వచ్చారనేది మనకి అంత ఇంపార్టెంట్ కాదు మల్లిక. అసలు అశ్విని ఎందుకు వచ్చిందనేదే ఇంపార్టెంట్. నేనెందుకు వచ్చాను పక్కన పెట్టు. అసలు నువ్వెందుకు వెళ్ళావు వాళ్ళ పార్టీకి? లెక్క ప్రకారం వాళ్ళు నీ క్లయింట్స్కి విరోధులు. మరి వాళ్ళ పార్టీకి ఎందుకు వెళ్ళావు? అదేంటి నందిని, తనని మనమే కదా పిలిచింది, అందుకే వచ్చింది. తప్పు మల్లిక. మనం చాలా తప్పుగా ఆలోచిస్తున్నాం. తన గురించి చాలా తక్కువగా అంచనా వేశాం. ఇప్పుడు మనం మనలా ఆలోచించకూడదు, తనలా ఆలోచించాలి. చాలా తెలివిగా ఆలోచించాలి, చాలా తెలివిగా అడుగేయాలి. లాయర్లు పోలీసులు ఎక్కడ అడుగుపెట్టినా వర్క్ మర్చిపోరు. అంటే నువ్వు వాళ్ళ గురించి తెలుసుకుందామని వెళ్ళావు కదా? అవును మల్లిక, తనిక్కడికి వచ్చింది మన గురించి తెలుసుకోవడానికి కాదు. నాకు వాళ్ళ గురించి అంతా తెలుసు. నేను ఇక్కడికి వచ్చింది నాకు తెలిసిన విషయాలు నిజమా కాదా అని తెలుసుకుందామని కాదు, నిజం వాళ్ళతో ఒప్పిద్దామని. ఏ సంబంధం లేని వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసుకుందామని. నువ్వు చెప్పింది నిజమే నందిని. ఇలాంటి దాన్ని ఈ కేసు నుంచి ఎంత త్వరగా తప్పిస్తే అంత మంచిది. కంగారు పడకు మల్లిక, రేపు మనం అనుకున్న పని జరుగుతుంది. లేదంటే ఏం జరుగుతుందోనని టెన్షన్తో నాకు నరాలు తెగిపోయేలా ఉన్నాయి. నీ టెన్షన్ ఎందుకో నాకు తెలుసు మల్లిక. ఇన్ని రోజులు నాలో చావకుండా బతుకుతున్న నా అనుమానం నిజమవుతుందేమో అని నీ భయం. అశ్విని చెప్పిన విషయాలను బట్టి నువ్వు దమయంతివేమో అని నా అనుమానం ఇంకా బలపడింది. వీళ్ళందరి విషయం తేల్చాక నీ విషయం తెలుస్తాను. అంతవరకు నిన్ను ఉపయోగించుకుంటాను.
ఏ ఉపయోగం లేకుండా ఏ పని చేయవా? ఇప్పుడు నీతో ఇలా మాట్లాడడం నాకే ఉపయోగం? వాడితో ఏం ఉపయోగం ఉండదు కానీ మాతో రా పాప, చాలా ఉపయోగపడతాం. ఏ పాప వస్తావా? రేయ్, ఏంట్రా నడి రోడ్డులో మందు కొడుతూ నోటికొచ్చేట్టు మాట్లాడతారా? ఏంట్రా, ఏం కావాలరా మీకు? ఆ? పదండి వెళ్దాం. ఓకే నందిని, నేను వెళ్తాను. బాయ్ మల్లిక. మల్లిక, ఆ అనవసరంగా ఆలోచించకుండా వెళ్ళి ప్రశాంతంగా పడుకో. ఉమ్. అమ్మా అశ్విని, ఆపు! నువ్వేం మాట్లాడకు. నీకు మొన్నే చెప్పాను ఇక్కడికి రావద్దని. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇన్నేళ్ళు నువ్వు అసలు ఉన్నావో లేవో తెలీదు, అందుకే నీ దగ్గరికి రాలేదు. ఇప్పుడు నిన్ను చూశాక కూడా నీ దగ్గరికి రాకుండా ఎలా ఉంటానమ్మా? ఇన్నేళ్లు ఎవరూ లేకపోయినా ఒంటరిగా ఆనందంగా బతికాను. ఇప్పుడు మీ అందరి ముందుకు, అది నీ కంటి ముందుకు వస్తానని అస్సలు అనుకోలేదు. వచ్చాక ఇక్కడొక క్షణం కూడా ఉండాలనుకోలేదు. కానీ ఉండక తప్పట్లేదు. చూడు, నువ్విక్కడికొచ్చి నాకేదో చెప్పాలని ట్రై చేయకు. నేను వినను. ఇంకెప్పుడు నా ముందుకు రాకు. నేను సహించలేను. నాకు మీ ప్రేమలు ఆప్యాయతలు అక్కర్లేదు. కొద్ది రోజుల ముందు మీ రోజు నా దగ్గరకు వచ్చింది. నాకు ఆనందాన్ని దూరం చేసింది. ఇప్పుడు నువ్వొచ్చావు, నా మనశ్శాంతిని కూడా దూరం చేస్తున్నావు. ప్లీజ్, నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్లే వరకు నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి. నా కోర్టుకి టైం అయింది, వెళ్తున్నాను. నీ బాధలో అర్థం ఉంది అశ్విని, కానీ నా బాధలో నీ మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమ నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావో అప్పటి వరకు ఎంతకాలమైనా నేను ఎదురు చూస్తాను. వాట్? అశ్విని నందిని ఇచ్చిన పార్టీకి వెళ్ళిందా? అవునజ్జీ. అశ్విని వాళ్ళిచ్చిన పార్టీకి వెళ్ళడం ఏంటి? ఒకవేళ అశ్విని కూడా వాళ్ళ మనిషేనా? అక్కడ వాళ్ళిద్దరితో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అలా ఏం అనిపించలేదు. తనను చూస్తే వాళ్ళ మనుషులు అనిపిస్తుందా, మనింటి మనుషులు అనిపిస్తుందా? మన మనిషిలాగే ఉంది నాన్న. కానీ ఏమో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎవరేంటో ఏమీ అర్థం కావట్లేదు. అటు మొన్న కోర్టులో బాగా వాదించింది, మొన్న సైలెంట్గా ఉంది, నిన్న పార్టీకి వెళ్ళింది. ఏమో, చూస్తుంటే మన వైపు నుంచి వాళ్ళ అశ్వినిని తన వైపు లాక్కోవాలని ట్రై చేస్తున్నారా అనిపిస్తుంది. ఏమో చల్సాని గారు, నందినికి ఈ కేసుకి సంబంధం ఏంటో, నందినికి అశ్వినికి సంబంధం ఏంటో అర్థం కావట్లేదు. చూద్దాం అజ్జీ. ఈ రోజు కూడా కోర్టులో తను వాదించకపోతే అప్పుడు తనని నిలదీద్దాం. ఈ కేసు నుండి తప్పుకోమందాం.
అవునజ్జీ, కానీ తొందరపడటం వల్ల మనకే నష్టమేమో అనుకుంటున్నాను. ఎస్ మిస్ అశ్విని, మీ వాదనలు వినిపించండి. మిస్ అశ్విని, ఇది కోర్టు అనుకుంటున్నారా లేక లైబ్రరీ అనుకుంటున్నారా? మిస్ అశ్విని, మీరు కావాలని కోర్టు సమయాన్ని వృధా చేయడం కూడా నేరమని మీకు తెలిసే ఉంటుంది. అలా అనుకుంటే మీకు కూడా శిక్ష విధించాల్సి ఉంటుంది. మిస్ అశ్విని, మీరు కోర్టుని, ఇండియన్ పీనల్ కోడ్ని అగౌరవపరుస్తున్నారని భావిస్తూ మేడం, యువర్ ఆనర్, రోజీ గారి నేరం చెయ్యలేదు అనడానికి తగ్గ ఆధారాలు నేను మీకు సమర్పించబోతున్నాను. అసలు రోజీ గారు ఐటీ డిపార్ట్మెంట్ని మోసగించి లెక్కలు చూపించని ఆస్తి పేపర్లుగా చెప్తున్న వాటిని ఆవిడక్కడ ఎందుకు పాతి పెట్టింది అని పీపీ గారు మొన్న ప్రశ్న వేశారు. కానీ అవక్కడ పాతి పెట్టింది ఆవిడ కాదు, వేరే వ్యక్తి, యువర్ ఆనర్. మరి ఎవరా వ్యక్తి? వినోద్ గారి కంపెనీలో ఇంతకు ముందు పనిచేసిన మేనేజర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. సంబంధం లేని వ్యక్తిని ఈ కేసులో ఇరికించడం ద్వారా కేసును తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు డిఫెన్స్ లాయర్ గారు. సంబంధం ఉందని ప్రూవ్ చేసే అవకాశం మాకిస్తే ప్రూవ్ చేస్తాను, యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసుకి సంబంధించి ఐటీ ఆఫీసర్ శ్రీనివాస్ గారిని విచారించడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్. మీరు రోజీ గారి ఇల్లు సోదా ఎందుకు చేశారు? ఆవిడ మీద డౌట్ వచ్చింది కాబట్టి. మీరు వెళ్లాల్సింది వినోద్ గారి కంపెనీకి. మరి రోజీ గారి ఇంటి మీద అనుమానం ఎలా వచ్చింది? అక్కడ కొన్ని బిల్స్ దొరికాయి. వాటి మీద ఆవిడ పేరు, కంపెనీ చైర్పర్సన్గా ఉంది. దాంతో ఆవిడింటికి వెళ్ళాం. ఆ బిల్స్ మీకు ఎక్కడ దొరికాయి? మేనేజర్ గారి మాటల్లో మేం పెరట్లో వెతకలేదని గుర్తు చేసినట్టు అనిపించి అక్కడికి వెళ్ళి వెతికాం. అవి దొరికాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. పాయింట్ నెంబర్ 1, మేనేజర్ ఎందుకలా చూశాడు. పాయింట్ నెంబర్ 2, మేనేజర్కి దాచిన ప్లేస్ ఎలా తెలుసు? ఆ ప్లేస్ గురించి ఎలా చెప్పగలిగాడు? యువర్ ఆనర్, ఈ కేసులో మేనేజర్ అతి ప్రవర్తన అనుమానించదగినట్టుగా ఉంది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అశ్విని గారు సంబంధం లేని వ్యక్తుల మీద కేసును మలుపు తిప్పి ముద్దాయిని కేసు నుంచి తప్పించాలని చూస్తున్నారు. ఒక అమాయకుడిని కేసులో ఇరికించాలని చూస్తున్నారు. అమాయకుడి అకౌంట్లో ఆ ముందు రోజే 50 లక్షల రూపాయలు ఎలా వచ్చాయి, యువర్ ఆనర్? ఇవి అతని అకౌంట్ కి సంబంధించిన స్టేట్మెంట్, యువర్ ఆనర్. అతనికి ఊర్లో
ఒక సొంతిల్లు మాత్రమే ఉంది. అది కూడా అతని తాతల నాటి ఆస్తి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి. ఆ ఇల్లు మార్కెట్ వాల్యూ 20 లక్షలు కూడా లేదు యువర్ ఆనర్. అతను ఆ ఇంటిని కూడా అమ్మలేదు. మరి అతని అకౌంట్ లోకి అంత డబ్బు ఎలా వచ్చింది? యువర్ ఆనర్, ఆ డబ్బు ఎలా వచ్చిందనేది ఆయన అడిగితే వివరణ ఇవ్వచ్చేమో, కానీ ఆయనకి ఈ కేసుకి సంబంధం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. యువర్ ఆనర్, ఇవి రోజీ గారి ఇంట్లో దొరికిన కవర్ మీద ఫింగర్ ప్రింట్స్ కాపీ. ఇవి రోజీ గారి ఫింగర్ ప్రింట్స్ కాదు. ఇవి రెండు ఒకటి కాదని ఫోర్జనిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఇవి. మీరు చేస్తే ఒకటి, మీ మనవడు చేస్తే ఒకటి కాదు కదా? వినోద్ ఏం చేశాడు? 2 కోట్ల లంచం పంపించాడు. నిన్ను బయటికి రాకుండా ఉండేలా చేయమని నాకు 2 కోట్ల లంచం పంపించాడు.